ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన కూటమికి వైసీపీ మాజీ మంత్రి తోట త్రిమూర్తులు శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా వైసీపీ తీవ్ర ప్రజా వ్యతిరేకతను చవిచూసిందన్నారు. ఈరోజు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి విషయం. మరి అనేక కారణాలు ఉన్నాయి దీంట్లోని ఈ ఓటమికి ప్రజలు వ్యతిరేకించడానికని. ఏది ఏమైనప్పటికీ ఈరోజు కొత్తగా ఏర్పడబోయేటువంటి ఈ ప్రభుత్వానికి, ఈ కూటమిలో ప్రధానమైనటువంటి కూటమిని సమకూర్చడానికి ఏర్పాటు మరి అనేక రకాలుగా కృషి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ, మరి మెండపేట నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందినటువంటి ఈగురు జోగేశ్వరాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ప్రజలు వ్యతిరేకంగా ప్రజాభిమానాన్ని పొందకపోతే తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అంటే గెలిపోవటంలో అనేటువంటి సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు. గొప్ప నాయకుడు అనుకున్నటువంటి ఎన్టీ రామారావు కూడా ఓడిపోవటం అనేటువంటి జరిగింది. గెలిపోవటం అనేటువంటి సర్వసాధారణంగా జరుగుతుంటాయి. 4 సార్లు నేను ఎమ్మెల్యే గెలిచాను, 4 సార్లు ఓడిపోవటం జరిగింది. గెలిపోవటం ఏమన్నా ఈ రకమైనటువంటి మెజార్టీలు, ఇంత ప్రజా వ్యతిరేకత అనేటువంటిది ప్రజల్లో ఉందనేటువంటిది ఏమాత్రం కూడా కనపడకుండా జరిగినటువంటి ఎన్నిక.